Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రిమైండర్ ఆఫ్ ది డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి ముందుగా నేను ఆనియన్స్ అయితే ఇంకా ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే నేను కేజీ చికెన్ తీసుకున్నాను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకున్నాను నేను. ఇలా దీనికి నేను మీడియం సైజు 5 ఆనియన్స్ తీసి కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేయించుకోవాలి. టైం పడుతుంది, సిమ్లో పెట్టి వేయించుకోవాలి, ఎందుకంటే మాడుతాయి కాబట్టి. ఇప్పుడైతే అయిపోయింది, తీసేసుకుంటున్నారు. ఇప్పుడైతే కారం వేసుకుందారు. కారం 2 స్పూన్లు వేసుకున్నాను. కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, 3 కట్ చేసి. సాల్ట్ మనకి చూసుకొని వేసుకోండి, టేస్ట్కి తగినట్టు. పసుపు చిటికెడు వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసుకుంటారు కొద్దిగా. మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందారు. అలాగే ధనియాలు పొడి కూడా వేసుకుందారు, 2 స్పూన్లు. అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నారు. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకో. ఒక నిమ్మకాయ ఇలా పిండుకుందారు. ఇప్పుడు పెరుగు వేసుకుందారు. కొద్దిగా ఇదంతా ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం, సాల్ట్, ఒక్క నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఆయిల్ కూడా వేసుకొని పెరుగు అది వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని బాగా కలిసేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగా ఉంది. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటారు. వాటర్ అయితే తీసుకున్నాను నేను. అయితే రైస్ కడిగేసి నానబెట్టుకున్నాను. దీనికి వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి మనం మసాలా సామాన్లు వేసుకోవచ్చు. ఇప్పుడైతే దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. అలాగే సాజీర కూడా వేసుకుంటున్నాను నేను. లవంగాలు ఒక 10, అనాస కూడా కొంచెం వేసుకుంటున్నాను. వేసాను. మరాఠీ మొక్క
ఇప్పుడైతే జాజికాయ మనం చితక్కొట్టి వేసుకుంటారు. జాజికాయ 2 చిన్నవి 2 ముక్కలు. ఓకే, రాళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాను నేను. ఈ వాటర్ మరిగేటప్పటికి మనకి ఎలా ఉండాలంటే సముద్రంలో నీళ్ళు ఉంటాయి కదా ఉప్పగా, నోట్లో వేసుకుంటే ఆ టైప్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మరిగించుకుందాం నీళ్ళు. వాటర్ అయితే మరిగిపోయింది కదా. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఇది రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. అయితే వేసేస్తున్నాను ఇప్పుడు. ఈ రైస్ అయితే మొత్తం ఉడకవసరం లేదండి, 75% ఉడికితే సరిపోతుంది. మీకు చూపిస్తాను ఇది ఎలాగా ఉడికితే మనకి రైస్ అవునట్టు. మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇందులో కొద్దిగా మనం ఈ రైస్ వాటర్ తీసేసుకున్నారు, కొంచెం వాటర్ వేసుకున్నారు. ఇలా మనకి ఇలా కలిపి ఇలా వేసుకుంటే ఉండలుగా కూడా ఉండదు, మనకి బాగా వస్తుంది, ఉండలు కట్టుకుంటాం. ఇప్పుడైతే రైస్ కూడా మనం ఇది ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ముక్క చేస్తే చూడండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే తీసేసుకున్నారు రైస్. ఆనియన్స్ కొంచెం ఇలా వేసుకుంటారు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటారు, కొంచెం గరం మసాలా పొడి కూడా బాగుంటుంది. కొత్తిమీర ఇలాగ ఆనియన్స్తో వేసుకుని కొద్దిగా గరం మసాలా పొడి కూడా ఇలా వేసుకుంటారు. దీనిపైన కొద్దిగా మనం గంజి వేసుకుంటారు ఇలాగ. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాలి, కొంచెం మీడియంలో ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకుంటారు. అప్పటి వరకు మీడియంలో పెట్టండి, అలా దమ్ పెట్టి. ఓకే, 5 నిమిషాలు ఇలాగా మగ్గించుకున్న తర్వాత దమ్ పెట్టుకొని తర్వాత 5 నిమిషాల తర్వాత మనం సిమ్లో పెట్టి బాగా దమ్మ పెట్టుకుంటారు, మాడిపోకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఓకే అవ్వాక చూపిస్తాను, చూద్దామండి. ఇప్పుడు చూసారు కదా బాగా ఉడికింది, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. అయిపోయింది బిర్యానీ. చూసారు కదా, చికెన్ దమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై ఎలా చేసుకొని తినండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.